హలో, వెల్కమ్ టు నాగేష్ ప్రాపర్టీస్. అందరికీ నమస్తే. మీరందరూ నాకు యూట్యూబ్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీరు ఎప్పటికీ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ వల్ల నేను మంచి పొజిషన్లో వెళ్తుంది నా యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు కామెంట్స్ అండ్ లైక్ షేర్స్ కూడా బాగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు పేరు పేరున ధన్యవాదాలు. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే నాది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో మనం విషయంలోకి వచ్చేస్తే ఈరోజు మనం హెచ్ఎండిఏ ప్లాన్ తీసుకొచ్చాను మీ ముందుకు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ 2031 వరకు 2031 వరకు ఈ డెవలప్మెంట్స్ అనేది జరుగుతాయి. సో ఈ హెచ్ఎండిఏ అనేది ఇలా ప్రొవైడ్ చేసింది. ఎక్కడ ఏమొస్తుంది, ఏ జోన్స్ ఏంది అనేది దీంట్లో మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో మనం మ్యాటర్ చూసుకుంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రెసిడెన్షియల్ జోన్స్ అంటే ఆరెంజ్ కలర్లో ఉంటాయండి. సో అలాగే రెసిడెన్షియల్ యూజ్ జోన్ R1, R2, R3 జోన్స్ ఉంటాయి. సో మనకి అలాగే ఇప్పుడు ఈ కలర్ ఉంది పింక్, ఇదంటే కమర్షియల్ జోన్. ఇక్కడ చూసుకుంటున్నాం కదా, కమర్షియల్ జోన్ ఇది. సో అలాగే మనం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఎలాగైతే ఇప్పుడు ఈ ప్లాన్ చేసిందో మనకి 2030 వరకు ఈ ప్లాన్లోనే మనకి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అనేది ఇస్తుంది ORR పక్కన. సో మనం ORR ఉంది, ఇది ఔటర్ రింగ్ రోడ్, ఇది ఇన్నర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి ప్రజెంట్ 158 కిలోమీటర్లు. మనం ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏం చెప్పిందంటే RRR పడ్డ తర్వాత RRR వరకు ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పింది. ఇప్పుడు మనం హెచ్ఎండిఏ పరిధి అనేది హైదరాబాద్ నుంచి, మనం హైదరాబాద్ అంటే 0 కిలోమీటర్స్ అంటే అసెంబ్లీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, ఎవరైనా కిలోమీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఇది హైదరాబాద్ మెట్రో హెచ్ఎండిఏ అనేది 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్ పాయింట్ నుంచి. కరెక్ట్గా మనకి అసెంబ్లీ దగ్గర నుంచి క్యాలిక్యులేటర్ చేసుకుంటారు ఎవరైనా. కాబట్టి సో మీరు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే నాకు ఒకసారి చెప్పండి, ఎలాంటి ఏ జోన్లో ఉంది ప్రాజెక్ట్, రెసిడెన్షియలా లేదంటే కమర్షియల్ జోనా అనేది మీకు క్లారిటీ లేకపోవడం వల్ల చాలామంది బ్యాక్ అవుతున్నారు. ఈరోజు రెసిడెన్షియల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏముంటుంది, కమర్షియల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏముంటుంది, హైవేకి ఎంత డిస్టెన్స్లో ఉంది, అది ఏ జోన్లో ఉంది అనేది క్లారిటీగా మీకు అర్థం కాదు. కాబట్టి సో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నాకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎవ్రీథింగ్ అన్నీ మనకి ఉన్నాయి. మీరు నాకు ఫాలో చేయండి. కాబట్టి మీకు ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ అండ్ కంప్లీట్గా క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ కూడా నాగేష్ ప్రాపర్టీస్ తరపు నుంచి మీకు అందజేస్తాను. ఇలాంటి మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను. సో చూడండి, కాబట్టి మనం ఇది చూసుకుంటే బౌండరీస్, హెచ్ఎండిఏ బౌండరీ. సో అన్ని హైవేలలో ఎక్కడి వరకు అయితే ఉందో NH9 కానివ్వండి, ప్రతి హైవే డీటెయిల్స్ అనేది దీంట్లో ఉంటాయి. మీకు ఒక క్లారిటీ రావాలని నేను మీకోసమే ఈ వీడియో తీశాను. మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ కమర్షియల్ జోన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి, సో ఎక్కడ సిటీ అనేది గ్రోత్ ఎక్కువ అవుతుంది అనేది మీకు క్లారిటీ లేకపోవడం వల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేయకండి దయచేసి. మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు, మీకు క్లారిటీ వస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఒక క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మీ మంచి పిల్లల భవిష్యత్తు కోసం మీకు ప్రాపర్టీ ఇస్తే మీరు కూడా మాకు మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. మీకు ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ ఇవ్వాలని నా ఒక ఉద్దేశం. కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.